శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రగడ మళ్ళీ స్టార్ట్ అయింది. గోదావరి నీళ్ళ గురించి అసలు నిజంగా ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందా? రాయలసీమకి ఇది లాభం చేస్తుందా? అఖిలపక్ష పార్టీ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు దీనిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిమ్మల రామానాయుడు ఏమని చెప్తున్నాడు ఈ ప్రాజెక్ట్ గురించి? సోషల్ మీడియాలో వచ్చేసరికి వరుస కథనాలు ఎందుకు వస్తున్నాయి? ఆర్టికల్స్ రూపంలో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ దీని మీద డిబేట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దాని గురించి క్లియర్గా మనం ఇలా తెలుసుకోబోతున్నాం. మనకి తెలంగాణలో వచ్చేసరికి గోదావరి రివర్ ఫ్లో మనకి మహారాష్ట్ర నుంచి గోదావరి రివర్ మన తెలంగాణకు వస్తుంది ఫ్రెండ్స్. దశాబ్ద కాలం నుంచి 3000 టీఎంసీ నీళ్లు బే ఆఫ్ బెంగాల్లో వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు వచ్చేసరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఆ బంగాళాఖాతంలో కలిసే నీళ్లు వృధాగా ఎందుకు పోవడం? తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏదైతే సంవత్సరానికి వచ్చేసరికి 200 టీఎంసీ నీళ్ళు ఏదైతే ఉందో అటు తెలంగాణకు దక్కట్లే, అటు ఆంధ్రాకు కూడా దక్కట్లే అని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. అయితే నిమ్మల రామానాయుడు గారు చెబుతూ ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి పోయి రిబ్బన్ కట్ చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి మీటింగ్స్ కూడా వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియో ఆ రోజు కూడా ఒక్కసారి ప్లే చేయమ్మా. సీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళు పోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు పెడతామని చెప్పి మరి ఏదైతే మరి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు రాయలసీమ రతనాలసీమగా మారుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా స్పష్టంగా మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నేను కూడా అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నా. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు చాలా క్లియర్ గా, ఎవరైతే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇట్ టు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇట్ టు నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీ. ఇప్పుడే క్లియర్గా మీరు అందరూ కూడా వినడం జరిగింది. నేను అడుగుతూ ఉన్నా, మరి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి, అందులో కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి, రోజుకి 4 టీఎంసీల నీరు చొప్పున దగ్గర 100-120 రోజులు వరద జలాలుంటే దగ్గర 400-450 టీఎంసీల నీరుని గోదావరి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి తీసుకోవడానికి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రులు నాడు, మరి నేడు గోదావరి దిగువ ప్రాంతం నుంచి, దిగువ ప్రాంతం అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు తీసుకుంటే ఎందుకు ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా
ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. విన్నారుగా ఫ్రెండ్స్, నిమ్మల రామనాయుడు గారు మాట్లాడుకుంటూ దీంట్లో రాజకీయ లబ్ధి కోసమే కావాలని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాయలసీమకి ప్రజలకు ఇది అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ వాటర్ రిసోర్స్ లేదు, అక్కడ మొత్తం ఎడారిగా మారుతుంది. త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, అక్కడ పంట పొలాలు లేదు. ప్రకాశం డిస్టిక్ అయితే తాగునీరుకి లేదు. అట్లా అనుకుంటా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నిజంగా దీని ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ మనకి ఏదైతే డౌన్లో వచ్చేసరికి 200 TMC నీళ్లు వృధాగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందనేసి వాస్తవం అది రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. అయితే ఆ నీళ్ళని వచ్చేసరికి వీరు వాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు ఇంత క్వశ్చన్ చేస్తున్నారంటే, వీరికి ఆల్రెడీ ఇక్కడ గోదావరి నీళ్ళ మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్నారు, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు దాని మీద ఒక కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ ద్వారా ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి, అది మనం చూస్తూనే ఉన్నాం. చేస్తున్న ఆరోపణ ఏంటంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు మీరు వాడుకోవట్లేదు, కానీ అక్కడ బనకచెర్ల అనే ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడంతో అక్కడ రాయలసీమకి ఆ నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారు, గోదావరి నీళ్ళు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక మాట మాట్లాడుతుంది. అయితే ఇదేం కొత్త ఏం కాదు ఫ్రెండ్స్, ఆల్రెడీ కృష్ణానది వాటర్ల మీద ఆల్రెడీ ఇష్యూ జరుగుతూనే ఉంది. అది కృష్ణా ట్రిబ్యునల్ కూడా పెట్టారు. ఆ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది బయటకు రావాల్సి ఉంది, ఇంకా డిసిషన్ అనేది బయటకు రాలేదు. వరుసగా మనం చూస్తుంటే ఫ్రెండ్స్, ఇట్లా నీళ్ళ మీద ఎప్పటి నుంచో రగడ జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఒకటి చూస్తే ఫ్రెండ్స్ ఏమవుతుందంటే, అరుంధతి సినిమాల్లో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, ఏదైతే పశుపతి ఆ రోజు చెప్పాడు, నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వను అనే ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. అలాంటి డైలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పడంలో తప్పేం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ గోదావరి నీళ్ళు ఏదైతే కాళేశ్వరం మీద అంత పెద్ద ప్రాజెక్టు కట్టేసి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని వీళ్ళు వాడుకోలేక వీళ్ళు ఉంటుంటే, అక్కడ వృధాగా పోయే నీళ్ళని మేము వాడుకుంటాం మొర్రో అనుకుంటే వారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చెప్తుంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రాజకీయాలు ఎట్లా మాట్లాడడం కానీ, మన దీని గురించి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ దీని మీద మాట్లాడడం కానీ జరుగుతుంది. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఈ బనకచెర్ల ప్రాజెక్టు అసలు దేని గురించి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఆ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏదైతే వృధాగా నీరుందో, అయితే మనకి బనకచెర్ల ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి పెద్ద పెద్ద మనకి బాహుబలి మిషన్లు కూడా అవసరం లేదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి. ఇది ఒక గ్రావిటీతోనే వాటర్ పోతుందంట ఫ్రెండ్స్. ఒక కొన్ని ఏరియాస్లో వచ్చేసరికి ఇది మనకి లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఒక 5 ప్లేసెస్లో లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది, అది కూడా తక్కువ వ్యయంతోనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి దాదాపు 80,000 కోట్లకి ఈ ప్రాజెక్ట్కి డిజైన్ చేయడానికి ఆమోదం పొందింది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. అయితే ఇంత దాన్ని వేగవంతం చేసుకుంటూ రాయలసీమకి గోదావరి నీళ్ళు అందియాలని చెప్పేసి అక్కడ ఆ ముఖ్యమంత్రి చేస్తుంటే, ఇక్కడ ఈ ముఖ్యమంత్రి వచ్చేసరికి కాళేశ్వరం నీళ్ళు వాడుకోవట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎద్దవ చేస్తుంది. నిజంగా ఇది బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకి లాస్ అంటే కూడా చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకి వేస్టేజ్ ఆఫ్ వాటర్ బంగాళాఖాతంలో పోతున్న వాటర్ని వచ్చేసరికి వీళ్ళు వాడుకుంటామని చెప్తున్నారు, కానీ వరద నీరుని కట్టడి చేయడంలో వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఆ వరద నీరు మేము వాడుకుంటామని వాళ్ళు అంటున్నారు. అయితే వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే, వీళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 100 TMCలు మీరు వాడుకోండి, 100 TMCలు మేము వాడుకుంటాం అని ఒక ప్రపోజల్ పెట్టవచ్చు కదా. కానీ అది చేయకుండా అఖిలపక్షంలో మీటింగ్లు పెట్టేసి కాలయాపనం చేస్తున్నారనేసి మేధావులు దీని మీద ఆరోపిస్తున్నారు, వేరే పార్టీలు కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఉన్న కాళేశ్వరాన్ని వాడుకోవడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? అసలు నిజంగా 2 పిల్లలు కుంగినాయి. ఇక్కడ వచ్చేసరికి కరెంట్ వచ్చేసరికి ఒక మా బాహుబలి మోటార్లు ఏదైతే అన్నారో ఆ మోటార్లకు వచ్చేసరికి కరెంట్ కాస్ట్ వచ్చేసరికి మన స్టేట్ ఒక్కరోజు వాడేంత కరెంట్ అది వాడేస్తుందంట. సో దానికి భయపడుతున్నా, దానికి అల్టర్నేట్గా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ఇంకేం లేదా ప్రాసెస్, దానికి మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దాని ద్వారా నీళ్ళు అందియొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అడ్డుకుంటాం అది, కానీ ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు కూడా కెనాల్ అనేది స్టార్ట్ చేశారు. ఏది మొన్న జరిగిన కుంగిపోయిన ఉన్న కెనాల్ కూడా స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అయితే ఇక్కడ ఆ కెనాల్, దానికి కెనాల్ కూడా స్టార్ట్ చేశారు. ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది, కృష్ణానది నీళ్ళు ఇవన్నీ చూస్తున్నారు. అయితే వరద నీరుని ఉపయోగం చేయడం దాంట్లో ఇప్పుడు మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ఉంటే మనకి ఏ డ్యామ్ అయినా మనం చూస్తాం, వదిలేస్తారు, వరద నీళ్ళు వదిలేస్తారు, మనకి ఎంత కావాలో అంతే ఉంచుకుంటారు. ఇంకా నీకు ఇక్కడ కెపాసిటీ లేని దగ్గర, నీకు వాటర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ లేని దగ్గర నీకు వాటర్ దేని వల్ల ఉపయోగం? ఇంకా అక్కడ ప్రాజెక్ట్ అసలు మ్యాపింగ్ మీదనే ఉంది. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఏదో పెద్ద తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసినట్టు మాట్లాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అసలు వాస్తవంగా అక్కడ ఇంకా ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ప్రణాళిక వేశారు, ఒక ఎస్పీవి ఒక కమిటీ వేశారు, అండ్ జలహారతి అనే ఒక కమిషన్ కూడా వేశారు దానికి. ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఫండ్స్ సేకరిస్తున్నారు. దాని తర్వాత అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. అక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో ఎంత తొందరగా అయిపోతుంది అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉన్న కాలువల్ని దాన్ని రెనోవేషన్ చేసి అక్కడ ఉన్న కాలువలతోనే ఇంకా అవసరమైన దగ్గర కాలువలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే మన నల్లమల నుంచి తీసుకెళ్తున్నారు, ఏదైతే నల్లమల ఫారెస్ట్ నుంచి రాయలసీమ వరకు కృష్ణా నుంచి పెన్నా ఇట్లా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు తీసుకెళ్తాం అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంత ఇంటలెక్చువల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంటే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ బాహుబలి, ఇక్కడ ఏంటది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూరే అనుకుందాం. మరి ఆల్టర్నేటివ్గా మీరు గోదావరి వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి మీరేం వాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళని క్వశ్చన్ చేస్తుంది. నీకు స్టోరేజ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేనప్పుడు మీరెందుకు దీని వాటర్ గురించి ఇంక తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర మధ్యలో గొడవలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి రాజకీయ లబ్ధి తప్ప దీంట్లో ఇంకోటి ఏం లేదని చెప్పేసి దృఢంగా వాళ్ళు చెప్తున్నారు మీ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ వాటర్ గురించి వీళ్ళు ఇంత ఫైట్ చేస్తున్నారు, మరి స్టోరేజ్ కెపాసిటీ ఒక డ్యామ్ కానీ ఒక రిజర్వాయర్ కానీ ఎందుకు కన్స్ట్రక్షన్ చేయట్లేదు? సంవత్సరంన్నర పాలన అవుతుంది, వారి ఆరోపణలు కూడా నిజమే ఉంది కదా. మరి స్టోరేజ్ కెపాసిటీ నిజంగా మీరు బిల్డ్ చేయండి, 100 టీఎంసీలు మీరు 100 టీఎంసీలు వాళ్ళని పంచుకోండి, తప్పేముంది దాంట్లో. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటంటే 8 లక్షల ఎకరాల్లో నష్టపోతుందంట. ఏంది ఈ 200 టీఎంసీ నీళ్ళతో? అసలు వరద నీరుతోనే 8 లక్షల ఎకరాలకి ఏమైతుంది? వరద నీరు నిజంగా మీరు చెప్తున్నట్టయితే మీ హయాంలో ఒక దశాబ్ద కాలంగా మీరున్నారు, ఆ దశాబ్ద కాలంలో మీరేం చేస్తారు ఆ స్టోరేజ్ కెపాసిటీ కోసం, గోదావరి వాటర్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక తెలంగాణ ప్రజలు దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారు. అది ఉన్నది ఉన్నట్టు కుల్లాగా మాట్లాడాలి కానీ ప్రాంతాల మధ్యలో, పార్టీల మధ్యలో మీరు విభేదాలకి అమాయకమైన జనాలు బలవుతున్నారు అనేసి మేము చెప్తున్నాం. ఉన్నది ఉన్నట్టు క్లియర్గా మాట్లాడండి. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనకి బనకచెర్ల ప్రాజెక్ట్ వల్ల ఏ డిస్ట్రిక్ట్స్ అక్కడ ఆంధ్రలో లాభపడుతుందంటే ఫ్రెండ్స్, అక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ గోదావరి నుంచి కృష్ణా నది ప్రకాశం జిల్లాకు, ప్లస్ అక్కడ నుంచి రాయలసీమకు వెళ్ళాలంటే పెన్నా నది అనుసంధానం చేసి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ వచ్చేసరికి తాగునీరు అవుతుంది, అక్కడ మళ్ళీ వచ్చేసరికి మన రాయలసీమకు వచ్చేసరికి సాగునీరు అవుతుంది. కొన్ని లక్షల ఎకరాలు అక్కడ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఇద్దరి మధ్యలో అట్లా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత మంచి ప్రాజెక్ట్ని వీళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే వీరు తినొద్దు వారు తినొద్దు, కానీ అది బంగాళాఖాతంలో కలిసిపోవాలి. ఇది రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగంలో పావులుగా బలైతుంది రైతన్నలే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి 3 కాన్సెప్ట్స్ మీద వచ్చింది: నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు వచ్చేసరికి మన నీళ్ళకి మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇంకోటి నిధులు వచ్చేసరికి మిగులు బడ్జెట్ ఉన్నది అప్పుల రాష్ట్రంగా అయిపోయింది. అండ్ ఇప్పుడు నియామకాలు వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఇంకా ఎవరు దానికి ప్లేస్మెంట్ చెందలే. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఎవరికి ఉపయోగపడ్డది అంటే ఒక ఫ్యామిలీకి, ఒక పార్టీకి తప్ప ఇంకే దేనికి ఈ తెలంగాణ రాష్ట్రం ఉపయోగపడలేదని చెప్పేసి ఆరోపణలు గంభీరంగా వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంది ఫ్రెండ్స్? ఆ వేస్ట్ అయ్యే వాటర్ని వాళ్ళక్కడ డ్యామ్ రూపంగా వాళ్ళకి ఏంటది ఒక ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్షన్ చేసి రైతులకు ఇస్తుంటే అది తప్ప, లేకపోతే ఇక్కడ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేసేది తప్ప, అసలు కేసీఆర్ గారు ఈ గోదావరి వాటర్ని ఎందుకు దశాబ్ద కాలంగా స్టోరేజ్ చేసుకోలేకపోయారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీ 3 క్వశ్చన్స్కి మీరు కింద కమెంట్స్ రూపంలో చెప్పగలరు మీ అభిప్రాయాన్ని. నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ద్రోహం చేస్తుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపించి ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందుతుందా అనేది మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. బనకచెర్ల ప్రాజెక్ట్ని బూచిగా చూపించేసి వీళ్ళు ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారా? అసలు ఏ గవర్నమెంట్ ఒక రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందిలో పెడుతుంది? ఒక రైతుల్ని ఎవరు ఆడుకుంటున్నారు? ఇటు తెలంగాణనా అటు ఆంధ్రానా అని చెప్పేసి మీరు కమెంట్ రూపంలో చెప్పగలరు. ఉన్నది వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడదాం ఫ్రెండ్స్. సో
సైనింగ్ ఆఫ్ మీ జర్నలిస్ట్ విక్రమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ రూపంలో చెప్పగలరు. జై హింద్, జై భారత్.